ప్రతిపాడు నియోజకవర్గంలో రెండు పార్టీలు కూడా ఖాళీ అయిపోతున్నాయి. వైసీపీ తెలుగుదేశం పార్టీలకి మనుగడ లేకుండా పోతా ఉంది. ప్రతిరోజు వందల సంఖ్యలో ఆ రెండు పార్టీల నుంచి కార్యకర్తలు కానీ నాయకులు కానీ జనసేన పార్టీలో చేరుతూ వస్తూ ఉన్నారు. ఈ భారీ వలసల మూలంగా ఆ రెండు పార్టీలు కూడా పుట్టగతులు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీ జెండాలు పట్టుకునే వాళ్ళు కూడా కరువైపోయారు. ముఖ్యంగా గ్రామాల్లోకి పల్లెల్లోకి ఆ జెండాలు తీసుకుని వెళ్తుంటే ప్రజలు నిలదీస్తున్నారు, అడ్డగిస్తూ ఉన్నారు. మీరేం చేశారని మీకు ఓట్లు వేయాలి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం, ఈ రెండు కూడా పత్తిపాడు నియోజకవర్గానికి బలమైనటువంటి కారణాలుగా జనసేన పార్టీ గెలుపుకి నిలిచాయి. తప్పకుండా జనసేన పార్టీ పత్తిపాడు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే మీ గెలుపు గతంలో మీరు చేసిన పనుల లేదా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇవి దోహదపడే అవకాశం ఉన్నాయండి? పవన్ కళ్యాణ్, నేను చెప్పింది మళ్ళీ అడిగారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, నేను చేసినటువంటి అభివృద్ధి, జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో, తర్వాత ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ప్రధానంగా ఏంటంటే ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో మెజారిటీ ప్రజలు మార్పును కోరుతున్నారు. ఈ అవినీతి పరిపాలన పోవాలి, ఈ రెండు కుటుంబాల పరిపాలన పోవాలి, ఈ విచ్చలవిడితనం పోవాలి, ఈ దుర్మార్గం, దోపిడీ, దౌర్జన్యం పోవాలి, కుళ్ళు పట్టినటువంటి రాజకీయాలు, కంపు కొడుతున్నటువంటి రాజకీయాలు, కుతంత్రపు రాజకీయాలు, నీతి నియమాలు లేనటువంటి, విలువలు లేనటువంటి రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, ఇవన్నీ కూడా పోవాలి. ప్రజలు విసుకెత్తిపోయారు. ప్రక్షాళన కావాలి, సమాజం మారాలి, వ్యవస్థ మారాలి, రాజకీయాలు మారాలి, ఒక నూతన రాజకీయ వ్యవస్థ రావాలి, ఒక కొత్త మంచి నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మాకు కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి ప్రజలు కూడా మార్పును కోరుతా ఉన్నారు. అందుకోసం జనసేన పార్టీ ప్రపంచం బహుబలంగా వీస్తూ ఉంది. ఈ పార్టీ విజయాన్ని అడ్డుకునే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదని చెప్పి తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ మేనిఫెస్టోలో రైతులకి ప్రత్యేక భరోసా ఇస్తూ రైతులకి 8,000 పథకం అమలు చేశారు. అదేవిధంగా రైతులకి అండగా ఉంటామన్నారు. వాటి నుంచి ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది? రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రైతుల పేరు చెప్పి రైతుల్ని ఓట్లుగా వాడుకుని తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని చెప్పేసి రైతుల్లో ఒక భావన ఉంది. రైతు రుణమాఫీ అన్నారు, ఒక 10-20% కంటే ఎక్కువ రైతు రుణమాఫీ చేయలేదు. రైతుల పేరు చెప్పి అనేక పథకాలు అమలు చేస్తున్నారు, కానీ అవన్నీ కూడా డబ్బున్న రైతులకే పోతున్నాయి, కానీ కౌలుదారులకు కానీ పేద రైతులకు కానీ అందటం లేదు. మేము కౌలుదారీ రైతులకి ప్రత్యేక మేనిఫెస్టో పెట్టాము, పేద రైతుల కోసం ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నాము. ప్రతి రైతుకి 14,000 సహాయం చేయాలి పెట్టుబడిగా అని చెప్పేసి కూడా ప్రణాళికలో పెట్టడం జరిగింది. ప్రత్యేక ఎకనామిక్ జోన్స్లో రైతుల్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి రైతులను ఆదుకోవాలని కూడా పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు. రైతులందరూ కూడా మా పక్షాన్ని నిలబడబోతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తాం. గత 5 సంవత్సరాల నుంచి ప్రజల మధ్య ఉన్నాను, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేశాను, ప్రజలతో ఉన్నాను, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు, ప్రజల్లో ఉన్నానని కూడా రావెల కిషోర్ బాబు గారు చూడడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోకి ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది. రానున్న రోజుల్లో పత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తామని కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, పత్తిపాడు నియోజకవర్గం. Please subscribe New Waves.